హయరింకాముకదోళిదూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయబిందు యుతమై రాజుల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్కనని నా శస్త్రాహతింజాల నొచ్చియును బోరించు మకానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్న మందాకిని నందనుడైన భీష్ముడు పీతాంబరధారియగు శ్రీకృష్ణుని స్తుతించినారు. హయరింకాముకధూళిదూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయభిందుయితమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్కనని నా శస్త్రాహతింజాల నొచియున్ బోరించు మకానుభా మదిలో చింతింత నశ్రాంతమున భాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట. పితాంబరధారియు చతుర్భుజుండు ఆదిపురుషుండు పరమేశ్వరుండునగు హరియందు నిష్కాముండై విశుద్ధంబగు ధ్యాన విశేషంభుచే నిరస్త దోషుండగుచు ధారణాపతి అయి బుద్ధిని సమర్పించి పరమానందంబు నొంది ప్రకృతి వలనైనను సృష్టి పరంపరలు పరిహరించు తలంపున మందాకిని నందనుండు భీష్ముడు ఈ విధముగా స్తుతించినారు. హయరింకాముక ధూళిదూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత సమతోయబిందు యుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహతించాలనొచ్చియున్ పోరించు మహానుభావు మదిలో చింతించు నశ్రాంతమున పద్యభావము. యుద్ధములో గుర్రాల గిట్టలు రెగకొట్టిన దుమ్ము కొట్టుకొని రంగు చెడి దూసర వర్ణమునకు మారిన చెదరిన ముంగురులతోనూ గమన వేగము వల్ల కందళించిన ఘర్మబిందువులతోనూ కూడి ముచ్చటగా ప్రకాశించే ముఖము కలవాడై కిరీటిని గెలిపించాలనే కుతూహలముతో నా శరాఘాతాలకు బాగా బాధపడుతూ కూడా అర్జునుడిని ప్రోత్సహించి యుద్ధము చేయించిన మహానుభావుడు శ్రీకృష్ణుని మనస్సులో ఎల్లప్పుడూ ధ్యానించెదనని స్తుతించినారు. శుభం. హయరింకాముకదోళిదూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయబిందు యుతమై రాజుల్లు నెమ్మోముతో
జయమున్ పార్థునకిచ్చువేట్కనని నా శస్త్రాహతింజాల నొచ్చియును బోరించు మకానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్న మందాకిని నందనుడైన భీష్ముడు పీతాంబరధారియగు శ్రీకృష్ణుని స్తుతించినారు.